ఒక కారు వేగం అనేది గంటకు 54 కిలోమీటర్లు ఉంది. అయితే దాని వేగం అనేది మీటర్ పర్ సెకండ్‌లో ఎంత అనేసి ఇచ్చాడండి. మనకి ఈ రకంగా కిలోమీటర్స్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్స్ ఇస్తే కనుక్కోమని అని అడిగితే మనం 5/18తో మల్టిప్లై చేసుకోవాలి ఇచ్చిన వేగాన్ని. ఇచ్చిన వేగం ఎంత మనకి 54 కిలోమీటర్లు ఇచ్చాడు. మనకి మీటర్ పర్ సెకండ్‌లో కావాలంటే 5/18తో మనం చేసుకోవాలి. ఇక్కడ 18 3 జర్ మనకి ఎంత వస్తది 54. అంటే మనకి 5 3 జర్ ఎంత 15. ఏంటిది 15 అనేది మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడండి వేగము. దాన్ని కిలోమీటర్లో మనకి మార్చమన్నాడు. ఇందాక మనం ఏం చూసుకున్నాము, కిలోమీటర్ని మీటర్లతో చేయాలంటే 5/18తో మల్టిప్లై అది చేసాము. అలాగే ఇక్కడ మీటర్ని కిలోమీటర్లకి చేయాలంటే దాన్ని ఉల్టా చేసాను. ఏంటి 18/5తో మల్టిప్లై చేసుకుంటే మనకి కిలోమీటర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఎంత 25 మీటర్స్ ఇచ్చాడు కదా, 25ని ఇక్కడ వేసేసుకోండి. అంటే 5 5 జర్ ఎంత మనకి 25 కదా. నెక్స్ట్ 18 5 జర్ ఎంత 90. ఏంటిది మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాము. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 90 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక స్కూటర్ అనేది 6 గంటల్లో 216 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే దాని వేగం మీటర్ పర్ సెకండ్లో ఎంత? ఓకే. ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చారు, మీటర్లోకి మార్చాలి. అంటే మీటర్లు మార్చాలంటే మనం ఏం చేయమని చెప్పాము, 5/18తో మనం మల్టిప్లై చేసేసుకోవాలి ఇచ్చిన దాన్ని. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, దూరము ఇచ్చాడు ఎంత, ఇక్కడ టైం ఇచ్చాడంట. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. దానికి ఏంటంటే దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం, అంతే కదా. వేగం ఇక్కడ మనకి కాలం ఇచ్చాడండి. కాలం ఇచ్చాడు ఎంత 6 అవర్స్ ఇచ్చాడు. మనకి దూరం ఎంత 216 ఇచ్చాడు కదా. 216 అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, వేగం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే మనకి వేగం కావాలంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, మనం దూరము బై కాలం రాసుకోవచ్చు కదా. ఏంటి దూరము బై కాలము. మనకి దూరం ఎంత 216, కాలం ఎంత 6 అవర్స్. మనకి వేగాన్ని కిలోమీటర్ ఇచ్చాడు, మీటర్ పైకి మార్చమన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయమను 5/18తో మనం మల్టిప్లై చేసేసుకోవాలని చెప్పాం కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే 6 3 6 జర్ అంతే కదా. 6 36 జర్ 216, 8 2 జర్ 36. అంటే 2 × 5 మనకి ఎంత 10. 10 ఏంటిది ఇవి మీటర్ పర్ సెకండ్స్ అనేది వస్తుంది. ఏది వేగం అనేది. ఓకే. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 10 మీటర్ పర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఒక వ్యక్తి ఇంటి నుండి దేవాలయానికి 4 కిలోమీటర్లు వెళ్తున్నాడు వేగంతోని. అలాగే మళ్ళీ అదే దేవాలయం నుంచి ఇంటికి 6 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తున్నాడు. అయితే సరాసరి వేగము అన్నాడు. ఈ రకంగా మనకి సరాసరి వేగము దీనికి ఫార్ములా ఉంటుంది. 2 మనకి S1 × S2 2 వేగాల స్పీడ్లు వేసుకొని ఆ 2 స్పీడ్లను కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే. మనకి ఫస్ట్ దేవాలయానికి వెళ్ళేటప్పుడు 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అన్నాడు. 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు, దీనికి S1 స్పీడ్ అనుకుందాం. తిరిగి దేవాలయం నుంచి ఇంటికి ఎన్ని కిలోమీటర్లు వస్తాడు, 6 కిలోమీటర్స్లో వేగంతో మనకి ఇంటికి వస్తున్నాడు, దాని వేగం S2 అనుకుందాం. ఓకే. దీన్ని ప్రతిక్షేపించేసేయండి. 2 × S1 అంటే 4 × 6 బై మనకి ఏది వస్తుంది S1 + S2 అంటే 4 + 6. ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత, మనకి టోటల్ చేస్తే 6 × 24 48, 48 బై ఎంత 10 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ 10ని దీంతో మనకి క్యాన్సిల్ చేస్తే ఎంత 4.8 వస్తుంది. అంటే మనకి 4.8 కిలోమీటర్ పర్ అవర్ అనేది దాని యొక్క సరాసరి వేగం అవుతుంది. ఓకే. కాబట్టి ఆన్సర్ అనేది 4.8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. రాజు ఇంటి నుండి ఆఫీస్కి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 7 నిమిషాలు ఆలస్యం అవుతున్నాడండి. అలాగే ఒకవేళ 6 కిలోమీటర్లు వేగంతో
వెళ్తే 5 నిమిషాలు మాత్రమే ఆలస్యం అవుతున్నాడండి. అయితే ఇంటి నుండి ఆఫీస్‌కి ఉన్న దూరం ఎంత? మనకి తెలుసు. ఫార్ములా ఉంటది మనకి. ఏముంటది? దూరము కాలము ఇంటూ వేగము. అంతే కదా! అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ లిటికేషన్ ఇస్తాడండి. 5 కిలోమీటర్లు 7 నిమిషాలు ఆలస్యం అవుతున్నాడు. స్పీడ్ పెంచితే 5 నిమిషాలు ముందుగానే వస్తున్నాడు. అంటే ఒకసారి ఆలస్యం అవుతున్నాడు, ఒకసారి ముందుగా వస్తున్నాడు. అంటే ఈ రకంగా ఆలస్యం, అలాగే ముందుగా అనే పదాలొస్తే ఆ 2 యొక్క వేగాలనేది మనం కలిపేయాలి. ఓకే. ఫస్ట్ ఎన్ని నిమిషాలు ఆలస్యం అవుతున్నాడు? 7 నిమిషాలు ఆలస్యం అవుతున్నాడు. తర్వాత ఎన్ని నిమిషాలు ఆలస్యం అవుతున్నాడు? 5 నిమిషాలనేది ఆలస్యం అవుతున్నాడు. అంటే ఈ 2 కలిపిస్తే మనకెంతొస్తది? ఈ 2 కూడా ప్లస్ చేసేయండి. చేస్తే మనకెంతొస్తది అంటే 12 నిమిషాలు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంటి నుండి ఆఫీస్‌కి వెళ్తున్నాడు. అలాగే ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నాడు. అంటే దూరం అనేది మారలేదు. అది గమనించుకోవాలి. దూరం అలాగనే ఉంది. కాబట్టి ఇక్కడ కాలం అడిగాడు కాబట్టి ఇక్కడ కవర్ చేసిన కాలం ఎన్ని నిమిషాలు మనకి ఇక్కడ ఎన్ని నిమిషాలు కవర్ చేశాడు? 12 నిమిషాలు కవర్ చేశాడు. అంటే 12 నిమిషాలనేది మనకి సేవ్ చేశాడు. చూస్తే గంటలో ఎన్ని నిమిషాలు మనకుంటుంది? 60 నిమిషాలుంటది. 60 నిమిషాలుంటాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే వేగము అడిగినప్పుడు ఇక్కడ వేగాలు డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువలాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటంటే వేగాల లబ్ధం చెయ్యాలి. ఆ రెండిటిని ఈక్వల్ చేసిన తర్వాత ఆ వేగాల భేదం ఎంత ఉందనేది చూసుకోవాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు 12/60 ఏసేసుకోండి. ఏసుకున్న తర్వాత వేగాల లబ్ధము అంటే ఒకసారి వేగం 5 ఉంది, ఒకసారి 6 ఉంది. కాబట్టి 5 × 6 భేదం ఏసుకోండి. తర్వాత ఆ యొక్క తేడా ఎంతుంది? ఈ 5కి, 6కి తేడా ఎంతుంది భేదం అంటే? 6 - 1 అంటే మనకెంత? 5. అది 6 - 5 కదా! అంటే 1 వస్తది భేదం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12/60 × 30 వస్తది. ఓకే. అంతే కదా! 6 5 30, 1 ఉంటే ఇప్పుడెంత? 3 2 జర్ ఎంత మనకి? అదే 32 జర్ 60. 2 6 జర్ అంటే మనకి 6 కిలోమీటర్స్ అనేది ఇంటి నుండి ఆఫీస్‌కి దూరం అనేది రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.